ముందుగా అందరికీ జై శ్రీరామ్. హరిహర వీరమల్లు చిట్టిమల్లు ఇది రివ్యూ ఇచ్చి కొంతమంది బాగా రివ్యూ ఇస్తున్నది ఎవరబ్బా అంటే వైసీపీ సోషల్ మీడియా, అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు. పవన్ కళ్యాణే ఎప్పుడు తన సినిమాలకు ప్రమోషన్స్కి వెళ్ళిన ఆయన హరిహర వీరమల్లుకు వెళ్ళడం జరిగింది. అయితే హరిహర వీరమల్లు కోసం కలెక్షన్ల కోసం అంటూ వీడియోలు తీస్తూ కలెక్షన్లను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కానీ ఫేక్ కలెక్షన్లు, డోక్ కలెక్షన్లు చెప్తా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కింద పెడుతున్న కామెంట్లు లైట్గా మీకు కలెక్షన్ల గురించి కూడా చెప్తా. ఎందుకంటే కొంతమంది వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఎవరైతే రివ్యూలు రోజు ఇది 3వ రోజు రివ్యూ, 4వ రోజు రివ్యూ అంటూ చాలా రివ్యూలు పెడతారు. మన ఛానల్లో ఇది ఫస్ట్ రివ్యూ ఈ సినిమా గురించి, కలెక్షన్ల గురించి. అయితే సినిమా గురించి పెడుతున్న దాంట్లో ఇగో నిన్న ఒక ఆయన పెట్టిండు, ఛానల్ పేరు ఏం చెప్ప కానీ రివ్యూ 4వ రోజుల కలెక్షన్ల రివ్యూ అని పెడితే ఫస్ట్ స్టార్ట్ చేయగానే నాకు సినిమా మాత్రం నచ్చలేదు. సినిమా రకంగా చూడాలి కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం అయితే సినిమా నాకు నచ్చలేదు అని ఒక బోగ్గారు పెడితే దాని కింద కామెంట్లు 200 పైచులకు కామెంట్లు వచ్చినాయి. అందులో హైలైట్ కామెంట్లు 2 చెప్తా. సినిమా నచ్చకపోతే నీ సినిమా నువ్వు చూసుకోరా బాబు, సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది, నీ వీడియోల కింద కామెంట్లు చూసుకో అని పెట్టిండు. వెరీ గుడ్. ఇంకో కామెంటు, ఇది కుల మతాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేకుండా హిందూ ధర్మానికి సంబంధించి ఆ రోజు హిందువుల బతకాలంటే ఒక చరిత్ర నిజంగా ఉండేది. ఛత్రపతి శివాజీ గారు కానీ అల్లూరు సీతారామరాజు గారు కానీ ఎలా పోరాడారో అనేటువంటి చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి దీనికి ఎవరు నచ్చలేదు అని ఉంటారో వాళ్ళు మీ మనసులో పెట్టుకోరు కానీ మడిచి మీ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దకూరు. సినిమా మాత్రం చాలా బాగుంది అని బాయ్ కట్గా చెప్పేసిండు. వీళ్ళు బాయ్ కట్ అన్నారు కదా, వీళ్ళకి కామెంట్లు అంటే రివ్యూలు ఇచ్చేటోళ్ళకు బాయ్ కట్ చెప్పేసింది. సినిమా అనేది చాలా అద్భుతంగా ఉంది, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే పార్ట్ 2కు కలెక్షన్ అయ్యేటట్టుగా ఉంది. ఆ రోజుల్లో హిందువుగా బతకాలంటే మనము ఏదైతే పన్ను కట్టాలి అని అంటే ఎంత బాధాకరమైన విషయం. ఆ రోజు వాళ్ళ గుండెలు ఎంత మండి ఉంటాయో దాన్ని సినిమా రూపకంగా చూపించడం జరిగింది. సరే, ఒకవేళ ఇప్పుడు మనం కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే కలెక్షన్ల గురించి వచ్చేసి కలెక్షన్లు మొదటి రోజే 75 కోట్ల గ్రాసు, రెండో రోజు వచ్చేసరికి 119 కోట్లు, మూడో రోజు వచ్చేసరికి 145 కోట్ల గ్రాస్. 4వ రోజు నిన్న నాగుల పంచమి. నాగుల పంచమి రోజు వచ్చేసరికి అందరికీ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో నాగుల పంచమి రోజు వచ్చేసరికి 179, నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం, నాకు వచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం 179 కోట్ల గ్రాసును అందుకుంది హరిహర వీరమల్లు. దీనికి ఏదైతే మనకు సినిమాలు చాలా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఒకటి విడుదలైంది, అలాగే మనకు ఈయన ఎవరైతే విజయ్ దేవరకొండ ఒకటి సినిమా రిలీజ్ అయింది. కానీ ఏ సినిమాలు కూడా హరిహర వీరమల్లు కలెక్షన్ల మీద ప్రభావం చూపట్లేదు. ఇది మాత్రం పక్క. హరిహర వీరమల్లుకు 200 కోట్లు ఖర్చు పెట్టిరు అనుకో, 250 కోట్లు వస్తే సరిపోద్ది. సినిమా అనేది పబ్లిక్ ప్రతి వీడియో చూడుర్రి, వీడియోల కింద హిట్టు అనే టాక్ ఉంది. ఎందుకంటే హిందూ ధర్మం కోసం కనీసం ఒక సినిమా తీస్తే అది కూడా హిట్ చేయకపోతే మన భారతదేశం ఎందుకు? మీరే ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరికి సినిమా చాలా బాగుంది, అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా. హిందూగా బతికినవంటే నువ్వు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.